హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు వాక్కాయ పచ్చడి, పచ్చడి కాదు, వాక్కాయ ఆవకాయ, తర్వాత ఏమో వాక్కాయ పప్పు, ఈ రెండింటితో మేము ముందుకు వచ్చినాను. బజార్లో వస్తున్నాయండి వాక్కాయలు. ఏ సీజన్లో కూరలు ఆ సీజన్లో తినాలి, ఏ సీజన్లో పళ్ళు ఆ సీజన్లో తినాలి. అలాగే కూరల్లో ఇది ఒకటి వాక్కాయ. అసలు ఎట్లా ఉంటుందో వాక్కాయ అసలు తెలియదు మీకు. ఒకసారి రుచి చూడండి, చేసుకు చూడండి. వాక్కాయలు బజార్లో వస్తున్నాయి. అవి చిన్న చిన్నగా ఉంటాయి, భలే ఉంటాయి. గులాబీ కలర్లో ఉంటాయి, చాలా ఎర్రగా కాకుండా గులాబీ కలర్లో ఉన్నవి తీసుకోండి, అది తిరిగిపోతుంది అనమాట. ఆవకాయ ఎలా వేయాలి అంటే సన్నగా సగం చేయాలి. ఫస్ట్ చేసి గింజలు తీసేయాలి, చాకుతో గింజలు తీసేయాలి. నేను వీడియోలో చూపించాను ఎలా తీయాలి, గింజలు ఎలా బయటకు వస్తాయో నేను వీడియోలో చూపించాను, చూడండి. ఆ గింజలు తీసేసాక మళ్ళీ సగం చేసి, అంటే కాయకి 4 ముక్కలు చేయాలన్నమాట. చేసేసి కడిగి పెట్టుకుంటాం కదా మనం, ముక్కల్ని ముందే కడిగి పెట్టుకుంటాం. అవి ఆరబెట్టేసినాక అప్పుడు ఆవకాయ వేయాలి. ఒక గిన్నెలో వేసుకుని ఇన్ని ముక్కలు 1/2 కిలో తెచ్చాను. ఇవాళేమో నిన్నేమో ఆవకాయ వేశాను, పప్పు చేశాను. ఇవాళేమో రోటి పచ్చడి చేస్తాను దాన్ని. ఇప్పుడు ఇన్ని ముక్కలు గిన్నెలో వేసేసుకుని అప్పుడేం చేయాలి, ఆవపిండి 1/2 గ్లాసుడు, ఇంత టీ గ్లాస్ ఉంటుంది కదా, దానిలో 1/2 గ్లాసు ఆవపిండి, గ్లాసుడు కారము, 1/2 గ్లాసుడు కంటే తక్కువ ఉప్పు వేసేసి బాగా కలిపేసి ఈ వేరుశనగ నూనె పోసేయండి. ఇలా బాగా కలిపేసి అప్పుడేం చేయాలి, కొంచెం ఇంగు కాచి వేడి నూనె అందులో పోయండి. అంతే, అయిపోయింది. వాక్కాయ పచ్చడి, ఆవకాయ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వాక్కాయ పప్పు చెప్తాను. పప్పు కూడా ఈజీనండి, ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఒక్కళ్ళు ఉన్నా బ్యాచిలర్స్ ఉన్నా చేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది, పప్పు కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసి మళ్ళీ ఇన్ని ముక్కలు, నేను ఒక్కదాన్నే కదండి, ఇవాళ కూడా ఉంది పప్పు, నిన్నటి పప్పు ఇంకా ఉంది. ఇంత పప్పు ఏం చేస్తాము, తడిపేసేసి ఇన్ని నీళ్లు పోసేసి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అప్పుడు ఇన్ని ముక్కలు వేసేసేయండి, దాని మీద నీళ్ళ మీద ముక్కలు వేసేసేయండి. వేసేసి ఫ్రిడ్జ్లో కుక్కర్లో పెట్టేసేయండి. కుక్కర్లో పెట్టేసి అప్పుడేం చేస్తాము, అది కూతలు రానిచ్చాక చల్లారాక దాన్ని తీసి తిరగమాత వేసుకోవాలి. తిరగమాత ఎలా వేసుకోవాలో కూడా చూపించాను. బాండి పెట్టి నూనె వేసుకుని అన్ని గింజలు వేసేసి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసేసి కొంచెం ఇంగు వేసేసి తిరగమాత పెట్టుకోవడమే. దాంట్లోకి ఇది వేయించాను, ఊరు మిరపకాయలు వేయించాను. ఎంత అద్భుతంగా ఉన్నాయనండి, మీరు కూడా ట్రై చేసుకు చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి వరకు వీడియో చూడండి. సరేనా? బాయ్. ఉండటం ఇది స్వీకారం కాదు అన్నమాట. శ్రీరాముల వారి నుంచి మిమ్మల్ని భిన్నపు చేయుట 2 3 4 ఆవు పిండి, 4 చెంచాలు, 2 చెంచాలు ఉప్పు,
కొలతలు చెప్పా కదండి, చిన్న గ్లాసులతో చాలు కొలిచేస్తే. ఒక టీ గ్లాస్తో కారము, హాఫ్ గ్లాసు ఆవు పిండి, పావు గ్లాసు ఉప్పు అలా కలిపేసుకుంటే సరిపోవాలి. దానిలోకి కాచిన నూనె పెట్టేసి బాండీలో నూనె వేసేసి ఇంగు వేసేసి కలిపేసేయటం. ఇందులోనేమో ఆవకాయ కలిపేటప్పుడు పచ్చి నూనె కలపడం. ఇది ఉంటుంది కదా, వేరుశనగ నూనె కలిపేసి ఈ మిగతా కాచుకున్నాం కదా ఇంగు వేసి ఆ నూనె పోసేసేయండి. అంతే, వాక్కాయ ఆవకాయ రెడీ. ఎంత బాగుందండి, చూసేదానికి ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా. మీరు చేసుకోండి, చివరి వరకు వీడియో చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈజీ, మనం కూడా చేసుకోవచ్చు అని మీరు అనుకుంటారు. అద్భుతమైన రెసిపీ అండి. చూసారా, ఆ నూనె పోసేసరికి 2-3 రోజులు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రోజు వేసుకునే వాళ్ళకి కూడా రుచి బాగుంటుంది. నేనైతే నిన్నే వేసేసుకున్నాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, కలర్ఫుల్. పప్పు ఎట్టగో ఈజీనే కదండి, వాక్కాయ పప్పు. ఏముంది, కందిపప్పు నానబెట్టేసి శనగపప్పు పైన కందిపప్పు తీసుకున్నాను. కొద్దిగా నీళ్లు పోసేసి దాంట్లోకి ఎన్ని వాక్కాయలు వేస్తున్నాను. వాక్కాయలు గింజలు తీసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఆ వాక్కాయలు కొన్నేమో ఆవకాయ వేసాను, కొద్దిగా పప్పులో వేస్తున్నాను. ఈ కాయలేమో రేపు పచ్చడి చేస్తాను, రోటి పచ్చడి చేస్తాను. కుక్కర్లో పెట్టేసేయండి. అంటే నీళ్ళు ఎక్కువైనాయేమో అని చూస్తున్నాను, కాస్త నీళ్ళు తీసేసి పెడదామని. నీళ్ళు ఎక్కువ పోయకూడదండి పప్పుల్లో. ఎలాగో కుక్కర్లో కడిగిన నీళ్ళే పెట్టుకుంటాం మనం, కడిగి కుక్కర్లో నీళ్ళు పెట్టుకుంటాం. కావాలంటే ఉడికాక ఆ నీళ్లు పోసుకోవచ్చు అప్పుడు. అంతేగాని పప్పులో వేసేసాం అనుకోండి, అది ఉడకదు సరిగా. ఏ పప్పుకైనా సరే పలచన కావాలంటే ఆ వేడి నీళ్ళు పోసి పలచన చేసుకోవచ్చు, పొయ్యి మీద పెట్టుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది. అదిగోండి తెరమాత, పప్పు ఉడికిపోయింది. పప్పులో తెరమాత, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, పోపు గింజలు, అన్నీ ఇంగు వేయాలి. అన్నీ వేసేసి తెరమాత వేసి పప్పులో వేసేసుకుంటే వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి, అంత ఈజీ. మీరు చేసేసుకోండి. మేము చేసుకుంటాం ఆంటీ అంటారా? ఓకే, మీరు చేసుకోండి. తగినంత ఉప్పు వేసుకుంటాం కదా దేంట్లో అయినా. ఒకవేళ నేను మర్చిపోయినా మీరందరూ ఉప్పు వేసుకుంటారు కదా, ఎప్పుడైనా మర్చిపోతాను, ఉప్పు వేసేసుకోవాలి. అంతే, మర్చిపోవడం అంటే దాంట్లో వేస్తాను, చెప్పేదానికి ఏమన్నా మర్చిపోవచ్చు ఎప్పుడైనా. అంతే, పప్పు రెడీ, వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. చూసారా, అద్భుతంగా ఉంది. రైట్, బాయ్.